వీరవనిత ఈ పేద ప్రజల విముక్తి కోసం, భూమి కోసం, ముక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం ఆనాడు సాయుధ పాల్గొని మరి దొరలను ఎదిరించినటువంటి వీరవనిత, దొర గడీలను కూల్చైనా తమ హక్కులను సాధించుకోవాలని పోరాడినటువంటి చాక లైలమ్మ గారి జయంతిని పురస్కరించుకొని ఈ రోజు ఏటునాగారం మండల శాఖ ములుగు జిల్లా రజక సంఘం ఆధ్వర్యంలో మరి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఇక్కడ మా సోదరులు, పెద్దలు, గౌరవనీయులు, మాజీ మంత్రివర్యులు మరి ఎమ్మెల్సీ బసవరాజ్ సారన్న గారితో కలిసి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా, అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఇవాళ మనము ఏదేదో స్టోరీలు చూస్తాం కానీ ఈ రాష్ట్ర నిర్మాణంలో ఆనాడు మరి ఎన్నో శ్రమ, ఎన్నో త్యాగాలు, ఎన్నో పోరాటాలు ఈ తెలంగాణ ప్రాంతాన్ని మరి భారతదేశంలో కలపడంలో కూడా వీరవనిత, చాక లైలమ్మ లాంటి వాళ్ళ యొక్క పోరాటాల ఫలితమే ఈరోజు ఈ యొక్క రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది రావడం జరిగింది. కాబట్టి ఇలాంటి చాక లైలమ్మ లాంటి వీరవనితలు, దొడ్డి కొమరయ్య గారు, అదే విధంగా మరి కొమరం భీం లాంటి ఎంతో మంది ఆనాడు నిజాం నవాబులకు వ్యతిరేకంగా కూడా పోరాటం చేయడం మూలంగా మన ప్రాంతాలకు కొంత స్వేచ్ఛా వాతావరణం వచ్చింది. కాబట్టి అలాంటి మహనీయులను మరి తలుచుకోవాలి, కొలుసుకోవాలి, స్ఫూర్తిగా తీసుకోవాలి. అలాంటి నేతల యొక్క విగ్రహాలు ఖచ్చితంగా ప్రతి చోట కనిపించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషం. ప్రతి ఒక్కరికి కూడా చాక లైలమ్మ యొక్క పోరాట చరిత్ర స్ఫూర్తిదాయకము. అదే విధంగా దాన్ని గుర్తుపెట్టుకొని ఆ పోరాట స్ఫూర్తిని మరి గౌరవించాలన్నటువంటి లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కోటి ఉమెన్స్ కాలేజ్కి చాక లైలమ్మ యూనివర్సిటీగా నామకరణ కూడా చేయడం జరిగింది. కాబట్టి మనమందరం కూడా గుర్తుంచుకుందాం, పూజిద్దాం, గౌరవించుకుందాం, స్మరించుకుందాం మహనీయులనని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.